ఫ్రెండ్స్, ఈరోజు ట్రంప్ భారత్పై షాకింగ్ న్యూస్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ టెక్కీల అమెరికన్ డ్రీమ్ను దెబ్బతీశారు. సెప్టెంబర్ 19న ఒక కొత్త ప్రోక్లమేషన్కు సంతకం చేసి H1B వీసా ఫీని సంవత్సరానికి $1,00,000 అంటే సుమారు 90 లక్షల రూపాయలకు పెంచేశారు. ఇది మన భారతీయులకు పెద్ద దెబ్బే. H1B ప్రోగ్రాం ద్వారా అమెరికా కంపెనీలు ఇండియా, చైనా నుంచి స్కిల్డ్ వర్కర్స్ను తీసుకుంటాయి. కానీ ఇప్పుడు ప్రతి వీసా అప్లికేషన్కు $1,00,000 ఎక్స్ట్రా చెల్లించాలి. ఇది మునుపటి ఫీలు శాలరీలపై అదనం. కంపెనీలకు వర్కర్స్ కావాలి, మనకు గ్రేట్ వర్కర్స్ కావాలి. ఈ ప్రొక్లమేషన్తో అమెరికాకు మంచి టాలెంట్ వస్తుంది అని ఓవల్ ఆఫీస్లో ఇదే ఫైల్పై సంతకం చేస్తూ ట్రంప్ అన్నారు. అయితే ఇది మన భారతీయులు అమెరికాలో పనిచేయడాన్ని దాదాపు అసాధ్యం చేస్తుంది. ఎందుకంటే ప్యూ రీసెర్చ్ ప్రకారం 2023లో 73% H1B వీసాలు భారతీయులకే వచ్చాయి. అంటే దీన్ని బట్టి చూస్తే లక్షలాది భారతీయులు ప్రభావితమవుతారు. ముందుగా ఈ ప్రకటన వెంటనే మార్కెట్లను షేక్ చేసింది. కాగ్నిజెంట్ షేర్లు 5% పడిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో 2-5% కూలాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఈటెక్ జైంట్లు ఈ సంవత్సరం టెన్స్ ఆఫ్ థౌజండ్స్ H1B వీసా అప్రూవల్స్ పొందాయి. కానీ ఇప్పుడు భారీ కాస్ట్ పెరుగుతుంది. మన ఐటీ ఇండస్ట్రీకి ఇది భారీ లాస్. ఇది మాత్రమే కాదు, ఇంకా వీసా హర్డల్స్ పెరుగుతున్నాయి. ఈ ఫీ హైక్ పై ఇప్పటికే స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్స్, యాంటీ అమెరికనిజం స్క్రీనింగ్ రూల్స్ ఉన్నాయి. అక్టోబర్ 25 నుంచి సిటిజన్షిప్ అప్లికెంట్స్కు టఫ్ సివిక్స్ టెస్ట్ 128 ప్రశ్నల నుంచి 20లో 12 సరిగ్గా చెప్పాలి. ఇదంతా అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా చేపడుతున్న చర్యలు. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మేక్ అమెరికా మేడ్ అగైన్ లా చేస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలలో దాదాపు 70% ఇప్పటికే భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు. ఇంకా అక్కడి కంపెనీలు ఎక్కువగా ఇండియన్స్కే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ట్రంప్ పాలసీ వల్ల గందరగోళం అవుతుంది. గాడ్ సేవ్ అమెరికా ఫ్రమ్ ట్రంప్. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.